హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దొండకాయ ఉల్లికారం. అదేంటి దొండకాయ ఉల్లికారం అనుకుంటున్నారా? అవునండి, దొండకాయ ఉల్లికారమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా దొండకాయతో మనం ఫ్రై చేసుకుంటాం ఎక్కువగా. అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం. ప్రొసీజర్ ఏం లేదండి, చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్ప్లిట్స్ అనేవి పెట్టుకోవాలండి. అంటే ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా పెట్టేసుకొని అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టేసుకొని ఆయిల్ లేకుండా ఫస్ట్ మినపప్పుని డ్రై రోస్ట్ చేయాలండి. ఇది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తాం. అప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇవి బాగా వేయించిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ ధనియాలు వేసేసుకొని అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రప్పులు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కొద్దిగా ఈ ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత చింతపండు అనేది మనం వేస్తామండి. చిట్టికేడు సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చల్లారి చేసుకోండి, లేదా మీకు రోకల్లో ఉంటే రోకల్లో అయినా దంచేసుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకొని కొత్తిమీర వేసుకొని నీట్గా పేస్ట్ లాగా చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం స్ప్లిట్ పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయలను వేసేసుకొని నీట్గా ఫ్రై చేస్తూ ఆయిల్ కొంచెం పట్టేలాగా బాగా మగ్గిచ్చేసుకుంటామండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. మోస్ట్లీ లో ఫ్లేమ్లోనే పెట్టండి, అప్పుడే బాగా ఉడుకుతుంది దొండకాయని. ఈ విధంగా లిడ్తో క్లోజ్ చేసేసి నీట్గా ఉడకనియండి. మధ్యలో కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేయండి, మీకు సరిపోకపోతే ఆ పేస్ట్లో. ఇప్పుడు బాగా ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సాల్ట్ అనేది వేస్తే మనం ఏ వెజిటేబుల్ అయినా అది ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. మళ్ళీ మధ్యలో ఒకసారి కదుపుతూ బాగా ఉడికిచ్చేసుకోండి. మళ్ళీ ఒకసారి మధ్యలో ఓపెన్ చేసి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అన్నట్టుగా ఉన్నప్పుడు ఒక్కసారి పసుపు వేసుకొని ఇంకొంచేపు ఉడికిచ్చేసుకోండి. ఒక 90% ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని అంటిల్ పీసెస్ అనేవి కుక్ అయ్యేదాకా బాగా ఉడికించుకోండి. ఎట్ లాస్ట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉండాలి, అంటే మనం గుచ్చితో అది విరిగిపోవాలన్నమాట. అప్పుడు అన్నీ మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందాక ఆనియన్స్ అవన్నీ వేసి ఆ పేస్ట్ని కూడా వేసేసి నీట్గా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. అప్పుడే ఫ్లేవర్ అనేది అన్నిటి దొండకాయలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని 2 మినిట్స్ పాటైనా నీట్గా ఫ్రై చేయాలండి. అప్పుడే ఆ పేస్ట్కుండే పచ్చి వాసన అంతా పోయి అలాగే మసాలాలన్నీ దానికి పడతాయి, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్